మూడు పార్టీస్ ఉన్నాయి. తెలుగుదేశం చూస్తే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని వాళ్ళ అల్లుడు గారు కైవసం చేసుకుని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎవరో పెట్టిన పార్టీని వారసత్వంగా వాళ్ళ నాన్నగారి పేరు తీసుకుని వచ్చారు. మనం వీటి కోసం వచ్చింది జనసేన. 1000 కోట్లు ఉన్నాయో మన దగ్గర లేవు. మన దగ్గర ఉందల్లా ప్రేమించే ఆడపడుచున్నారు, అండగా ఉండే అన్నదమ్ములు. అది మన బలం అంత అంతమించి వెళ్ళలేదు. అంటే రాజకీయాన్ని వీళ్ళందరూ ఎలా చేశారంటే ఎవరు పని చేయరు, డబ్బుల్లోనే రావాలి. ఇప్పుడు జేడీ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు మేము అందరం కోరుకుంటామంటే, ఎక్కడో బలమైన నిజాయితీ పరులున్న వ్యవస్థ ఎంపిక రాకపోతే, ఉదాహరణ హరిబాబు గారు అయ్యారు. నాకు మొదటి నుంచి డౌట్ ఆయన మీద, నాకు. అందుకని చెప్పాను, మీకు గుర్తునే ఉంటది. నేను ఈ రోజు అడుగుతున్నాను, రేపు పొద్దున చేయకపోతే వీళ్ళకి బాగా చెప్తాను చెప్పాను కదా. అందుకే నాకు తెలుసు డౌట్లు ఉండే నాకు. వాళ్ళు పని చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీ అమిత్ షా గారు కనిపించగానే టక్మని మోకరిల్లడం తప్ప భయం వాళ్ళకి. నేననేది నాయకత్వాన్ని గౌరవించడం వేరు, కానీ మన అవసరాలని మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం వేరు. మీరు ఇక్కడ నేల తిని ఇక్కడ తిని అక్కడ పాలిస్తారంటారండి మీరు. అది నాకు భారతీయ జనతా పార్టీతో వచ్చిన సమస్య. మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు? ఆ రోజున కూర్చోబెట్టి 5 కాదు 10 సంవత్సరాలు అని చెప్పారు. మోడీ గారిని నేను ఎలా చూశాను? మోడీ గారిని మీరు ఒక నాయకుడిగా చూశాను, దేశానికి చాలా బలమైన నాయకుడు అని చెప్పాను. ఆ రోజున బలమైన నాయకుడిగా చూశాను అందరితో పాటు. కానీ ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అనిపించాడు తప్ప బలమైన నాయకుడు నాకు అనిపించలేదు. దేశానికి పనికొచ్చిన నాయకుడు అనిపించలేదు. ఆయన మామూలు సామాన్యంగా అందరి రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకులు అయిపోయారు. నాకు ఆయనతో ఉన్న కంప్లైంట్ అదే. మేము మిమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నాం, మిమ్మల్ని చాలా ఇష్టపడుకున్నాం దేశానికి ప్రధానమంత్రిగా. అలాంటి మీరు మనల్ని భయపెట్టి పాలిస్తారంటే ఎట్లా? ఈ దేశం ప్రేమించిన వాళ్ళకి అండగా నిలబడుతుంది, కానీ భయపెట్టే వాళ్ళని ఎదురించి నిలబడే దేశం, ఎదురించే నేల ఇది మన నేల, భారతదేశపు నేల. ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి మనల్ని భయం, ఫియర్ సైకోసిస్, భయంతో కంట్రోల్ చేద్దాం అంటే ఎంతకాలం భయపడతాం? ఎంత మనిషికి అంత భయం, అంత భయపడి అయిపోతాడు మనిషి. ఉదాహరణకి చైనా లాంటి మిలిటరీ దేశంలో ఒక కుర్రోడు, స్టూడెంట్ యాక్టివిస్టులు ఒకడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ఒక బ్యాటిల్ ట్యాంక్ ఎదురుగా ఉంటాడు. తియాన్మెన్ స్క్వేర్ లో ఫోటో ఉండదు. అంటే మనిషి తెగించాడంటే ఒక్కటి తెగిస్తే చాలు, ఒక్కటి తెగిస్తే సమూలంగా మారిపోతుంది. వాళ్ళందరి స్ఫూర్తితోటి అడ్డుగా రాజకీయాలు మారుతుంటే నేను ఒక్కడిని తెగించాను. ధైర్యం నేను ఒకరిని వచ్చాను. ఏం పోతుంది? నేను ఎన్డీటీవీ ఇంటర్వ్యూ జరుగుతున్న అడుగుతున్నారు, మీ వల్ల మార్పు వస్తా అంటే మార్పు ఎవడో ఒకడు మొదలుపెట్టి తీరాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఇంకోటి అడుగుతా, ఎంతకాలం నువ్వు నడపగలవు పార్టీని అని. ఒకటే నేను చెప్పాను, నా జన సైనికులు 4 నా శవాన్ని మోసే వరకు నేను నడపగలను జన సైనికులు. ఎందుకు? ఎవడు చావును కోరుకోడు, అది కూడా చెప్తున్నాను. నాకు చావును తప్ప ఇష్టం లేదు, కానీ ఇంకెలా చెప్పాలి? నేను నా దేశం గురించి, నాకు మీరంటే ఇష్టం, నేను మీకోసం నిలబడేవాడు. ఇంక నేను ఎలా చెప్పను? డబ్బు తీసుకోకుండా, వేపటి తీసుకోకుండా, పదవులు ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని చిన్నపాటి కౌన్సిలర్ పదవి కూడా ఆశించకుండా, చిన్నపాటి రికమెండేషన్ ఏమి చేయించుకోకుండా నేను ఈ సమాజానికి పనికి వచ్చేవాడిని. ఇంత మంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేసి చూపిస్తారు? ఒకసారి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఆలోచించి చెప్పండి. నా స్థాయి వ్యక్తి ఒకడు ఎలా ప్రూవ్ చేయాలి? మాటలతో చెప్పేది ప్రూవ్ చేసి చూపించాను దశాబ్దం పైన. ఈరోజు చెప్పాను, నేను ఎన్డీటీవీ వాళ్ళకి అదే చెప్పాను, మా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను.